కొంచెం వెనకదు two types because nowadays we can't use two types EVP. We can't accept two types of EVP. మనం ఏంటంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో మనం రెండు విధాలుగా వాడేలాగా తయారు చేయడం జరిగింది. మనకు వచ్చేసి ఫ్యూచర్ అప్గ్రేడేషన్ ఏమన్నా సాయం ఇంకా అప్గ్రేడ్ చేసే చాలా అవకాశాలు ఉన్నాయి సార్. మన బ్యాటరీస్ ఒకటి కొంచెం మోడల్ స్ట్రక్చర్ కూడా మార్చేసి నీట్గా వెహికల్స్ కంప్లీట్ చేసి ఇద్దామని అప్గ్రేడేషన్ చేద్దామని అనుకుంటున్నాం సార్. సార్ ఇది ఈ వెహికల్లో 2 years సార్. దీంట్లో ఇది మన ఎగ్జామ్ పాస్ చేసి 1 year తయారు చేసి కొంచెం ఇలాంటి మనం మన ఐటీ తయారు చేసి కాబట్టి ఇప్పుడు ఉన్న Hello. కొంచెం వీడియో కెమెరా కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా సంస్థలు పెట్టిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడే ఎంపీగా చెప్తున్నారు సార్ మనం బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఇస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ ఫ్రీతో పాటు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మీకు 2,000 రూపాయల స్టైపెండ్ కూడా ఈ నెల నుంచి ప్రారంభం చేయబోతున్నాం. ఎందుకంటే వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండదు, మంచిగా స్కిల్స్ నేర్చుకోవాలి, మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి ఎక్కడ కూడా లేదు. ఈ దేశంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అనే కానీ ఐటీఐ సెంటర్ అనే కానీ విద్యార్థులకు స్టైపెండ్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏకైక రాష్ట్రం. నేను దీంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు మీ అందరూ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు ఏదైతే అమలు చేస్తున్నారు చాలా చక్కగా 6 గ్యారెంటీలు అమలు 200 అందిస్తారు. ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర గారు, స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బలరాం నాయక్ గారు, మా ఇద్దరు ఏటీసీ స్టూడెంట్స్ పాత సార్థిక స్కూల్ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. వారు ఈ ఏటీసీ సెంటర్లో నేర్చుకొని వారు ఒక రీసెర్చ్ అనాలిసిస్తో
ఎట్లా ఎలక్ట్రిక్ వెహికల్ చేయాలి, కమర్షియల్గా ఎట్లా ఈ వెహికల్ని చేసిన తర్వాత మార్కెట్ చేయాలి, ఈ ఒక ఆబ్జెక్టివ్తోని ఒక గోల్తోని వాళ్ళిద్దరు కూడా కష్టపడి ఈ 2 వెహికల్స్ కూడా వారు క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో వారు కూడా ఇదే చెప్తున్నారు. ఈ ఏటీసీ సెంటర్స్లో ఇంతకుముందు ఐటీఐ సెంటర్స్ ఉండే, ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి హయాంలో ఒక్క పైసా కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ఈ ఏటీసీ సెంటర్స్ని అప్గ్రేడ్ చేయాలి. స్కిల్ సెట్స్ ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్గా, ఇండస్ట్రీస్లో వీళ్ళు ఉద్యోగాలు కల్పించిన తర్వాత వీళ్ళు అక్కడ పోయిన తర్వాత ఇమీడియట్లీ పని చేసే స్థాయికి రావాలి. ఇవన్నీ కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి ఈ 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్గ్రేడ్ చేసి ఇక్కడ మన విద్యార్థులకు ఒక మంచి స్కిల్ సెట్స్ నేర్పించాలని చెప్పి ఈ ఏటీసీ సెంటర్స్, ఈ ఐటీఐ సెంటర్స్ అన్నీ కూడా ఏటీసీ సెంటర్స్ చేయడం జరిగింది. ఈ 65 ఐటీఐ సెంటర్స్తో పాటు ఇంకొక 56 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ 2000 కోట్లతోని ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ అన్ని నియోజకవర్గాలలో ఒక్కొక్క ఏటీసీ సెంటర్ స్థాపించడం జరుగుతుంది. ఇది ఒక అవకాశం అన్నమాట నిరుద్యోగులకు. మేము ఈ ఏటీసీ సెంటర్స్లో వెళ్ళి ఇండస్ట్రీస్కి ఏదైతే అవసరం ఉందో, నేను నిన్న మెదక్ డిస్ట్రిక్ట్లో కూడా అక్కడ పోయి అక్కడ ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్, మాకు ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ స్థాపించండి, మేము దానికి ఫండింగ్ చేస్తాము, సిఎస్ఆర్లో ఫండింగ్ చేసి మా స్కిల్ సెట్స్ మా ఇండస్ట్రీలో ఏదైతే అవసరం ఉందో మేము వారికి నేర్పించుకొని మేము వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇప్పుడే 2 విద్యార్థులు ఈ 2024లో ఈ పినపాకలో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మన ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు గారు, ఎంపీ బలరాం నాయక్ గారు వాళ్ళిద్దరూ ఒక పట్టుదలతోని మాది మొదలు చేయాలని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.